హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. జూలై నెల మీనరాశి వారి రాశి ఫలితాలు. జూలై నెలలో మీనరాశి వారు ఒక్కసారి 5 శుభవార్తలను వినబోతున్నారు. అవి ఏమిటో తెలిస్తే మీ కాళ్ళు చేతులు వణికిపోతాయి. మరి మీనరాశి వారు జూలై నెలలో ఏ 5 విషయాలలో శుభవార్తలు వినబోతున్నారు, వీరికి ఈ నెల ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. అలాగే మీనరాశి వారు ఈ నెల చేసే ప్రయత్నాలలో విజయాలను పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే రాశి చక్రంలో 12వ మరియు చివరి ఇది రాశి. ఈ జలతత్వానికి చెందిన అదృష్టము, విస్తరణ, అధ్యాకరణ మరియు దృఢత్వానికి ప్రతీక మీనరాశి వారు. సాధారణంగా సున్నితమైన మనస్తత్వం గలవారు, దయ గలవారు, కరుణ కలిగిన వారు మరియు చాలా సహజంగా బోధనతో ఉంటారు. మరియు కళా, సంగీతము, ఆత్మ పట్ల ఎక్కువగా శక్తిని కలిగి ఉంటారు. ఇతరుల పట్ల క్రమగుణంగా కలిగి ఉంటారు. వాస్తవిచురులు, దూరంగా చురుకు, ఆదాయం లేనిగా వారు కనిపిస్తూ ఉంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో కొత్త ఇబ్బంది పడవచ్చు. అయితే 2025 జూలై నెల మీనరాశి వారి అనేక శుభ ఫలితాలను మరియు సానుకూల మార్పులను తీసుకురాబోతుంది. ఈ నెలలో గ్రహాల అనుకూల సంచారం వల్ల మీ జీవితంలోనికి వివిధ రంగాలలో మీరు ఆశించని లేదా ఊహించని శుభవార్తలను వినబోతున్నారు. ఈ శుభవార్తలు మీ జీవితంలో కొత్త ఆశను ప్రోత్సహించి నింపుతాయి మరియు మిమ్మల్ని మరింత సానుకూలంగా ముందుకు నడిపిస్తాయి. మీనరాశి వారు సహజంగానే అదృష్టవంతులు మరియు వారిలోని ఆత్మకత, కరుణ వారికి ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయపడుతుంది. మీనరాశి వారు ఈ జూలై నెలలో వినబోయే ఆ శుభవార్తలు ఏమిటో తెలుసుకుందాం. మొదటి శుభవార్త ఏమిటి అంటే, జూలై నెలలో మీనరాశి వారికి ఆర్థికంగా ఒక ముఖ్యమైన శుభవార్త ఎదురు కాబోతుంది. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగుపడబోతుంది మరియు మీరు ఊహించని లాభాలు లేదా ఆదాయం వనరులు పొందవచ్చు. విజయవంతం కావడం వల్ల కావచ్చు, లేదా ఒక పాత పెట్టుబడి నుండి ఊహించని రాబడి లభించడం వల్ల కావచ్చు. వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు లేదా ఒప్పందాలు కొత్తవి పొందవచ్చు. ఇవి ఒక మంచి లాభాలు తెస్తాయి. ఉద్యోగస్తులకు జీవిత పెంపు, బోనస్ లేదా అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడవచ్చు మరియు మీరు ఆర్థికవంతంగా సురక్షితంగా భావిస్తారు. ఈ నెల మీకు ధన ప్రవాహం పెరగడం వల్ల మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఒక అడుగు ముందుకు వేశారు. ఇది ఒక పెద్ద ఆర్థిక భారం నుండి విముక్తిని కలిగించే సామాజిక ప్రశాంతతను అందిస్తుంది. రెండవ శుభవార్త ఏమిటి అంటే, మీనరాశి వారికి వృత్తి మరియు ఉద్యోగ రంగంలో చులారుగా ఒక ముఖ్యమైన శుభవార్త ఎదుర్కోబోతున్నారు. ప్రమోషన్, ఉన్నత పదవి లేదా గౌరవ బాధ్యత లభించే అవకాశం ఉంది. మీ కృషికి మరియు నిబద్ధతకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీరు చేసుకున్న పనికి పునరుద్ధరణ మరియు సహోద్యోగుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కొత్త ప్రాజెక్టులో నాయకత్వం వహించే అవకాశం రావచ్చు. మలుపు కూడా తిరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశం లభిస్తుంది. ఇది వారి దీర్ఘకాలిక అంశంగా నిర్వహిస్తుంది. వ్యాపారం చేసేవారికి కొత్త వ్యాపార ఒప్పందాలు కుదరడం లేదా మార్కెట్లో మీ వ్యాపారానికి మంచి పేరు రావడం జరుగుతుంది. ఈ వ్యాపారం విస్తరించే అవకాశం ఉంది. ఇది మీకు మరింత లాభాలను తెలియజేస్తుంది. విదేశీ వ్యాపార అవకాశాలు కూడా లభించవచ్చు. మీ వృత్తి జీవితంలో మీరు ఆశించని పురోగతి చూస్తారు. ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని మరియు సంస్కృతిని ఇస్తుంది. మూడవ శుభవార్త ఏమిటి అంటే, మీనరాశి వారు కుటుంబ జీవితంలో శుభవార్త ఎదురు కాబోతుంది. కుటుంబంలో చాలా కాలంగా ఉన్న చిన్నపాటి విభేదాలు లేదా అపార్థాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, సామర్థ్యం పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు వివాహం, గృహప్రవేశము లేదా పిల్లలు జననం వంటివి. కుటుంబంలో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. ఇది మీకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. తల్లిదండ్రుల నుండి మద్దతు లభిస్తుంది. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. వారి విద్య లేదా ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి మరియు మీ కుటుంబ సంబంధాలు విలువలు మరింత అర్థం చేసుకుంటారు లేదా వారు మిమ్మల్ని కలవడానికి రావచ్చు. నాలుగవ శుభవార్త ఏమిటి అంటే,
వివాహితులకు జీవితంలో ఒక ముఖ్యమైన శుభవార్త ఎదురు కాబోతుంది. మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. అపార్థాలు తొలగిపోతాయి. ప్రేమ, అనురాగం పెరుగుతాయి. మీ ఇద్దరు ఒకరినొకరు మరింత అర్థం చేసుకుంటారు మరియు మీ బంధం మరింత పరివర్తన చెందుతుంది. దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో శుభ సూచనలు కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలలో ఉన్న అవివాహితులకు అనుకూలమైన సంబంధం దొరకవచ్చు మరియు వివాహ తేదీ ఖరారు అయ్యే అవకాశం కూడా ఉంది. ప్రేమలో ఉన్నవారికి వారి సంబంధం తదుపరి స్థాయికి చేరుతుంది. ఇది మీ వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద ఆనందాన్ని మరియు సంతృప్తిని ఇచ్చేది. ఈ వైవాహిక జీవితం లేదా ప్రేమ బంధాలు ఈ నెలలో మరింత ఆనందమయంగా మారుతాయి. ఇక 5వ శుభవార్త ఏమిటి అంటే, మీనరాశి వారికి ఈ జూలై నెలలో ఆరోగ్యపరంగా ఒక ముఖ్యమైన శుభవార్త లభిస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు మీరు మరింత శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. ఈ బలహీనత వంటివి తగ్గుతాయి. మానసిక ఒత్తిడి, ఆందోళనలు తగ్గిపోతాయి మరియు మీరు మానసికంగా ప్రశాంతతను అనుభవిస్తారు. నిద్రలేని సమస్యలు పరిష్కారం అవుతాయి మరియు మీరు మంచి నిద్రను పొందుతారు. ధ్యానము, యోగా లేదా ఈ లాభాలను మీ మానసిక ఆరోగ్యానికి సహాయపడతాయి. మీరు కొత్త ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుభవించవచ్చు. ఇది మీ జీవితాన్ని మెరుగుపరుస్తుంది. ఈ నెలలో మీరు స్ఫూర్తిదాయకమైన ఆరోగ్యం మరియు సానుకూల ప్రభావం చెందుతుంది. గతంలో ఏదైనా ఆరోగ్య సవాళ్ళ నుంచి సంపూర్ణంగా కోరుకుంటారు. ఈ 5 శుభవార్తలతో పాటు జూలై నెలలో మీనరాశి వారు సామాజికంగా మంచి గుర్తింపు పొందే అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు మీ పరిసరాల్లో గౌరవాన్ని సంపాదించుకోగలుగుతారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు మీరు చేసే చిన్న పనులు కూడా ఇతరుల దృష్టిలో పెద్దవి కావచ్చు. మీరు మానవతార దృష్టిలో చేరిన సహాయాలు, దయతో చేసిన సహాయాలు మీ పేరు మరింత వెలుగులోకి తీసుకువస్తాయి. సమాజంలో మీ సేవా కార్యక్రమాలు మరింత గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఇది మీ మానసిక ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. మీ స్నేహితులకు ఈ సమయంలో మీరు పొందిన విజయాలకు కూడా ఆనందం ఇస్తూ ఉంటారు అని చెప్పగలుగుతారు. వారితో ఎక్కువ సమయం గడిపితే ఆసక్తి చెందుతారు. పాత స్నేహితులతో మళ్ళీ పరిష్కారంలోనికి వచ్చే అవకాశం ఉంది. పూర్వకాలంలో తగిన చిన్న మనస్పర్ధలు కూడా తొలగిపోయి మీరు స్నేహితుల అవసరం కూడా ఉంటుంది. ఈ ముందుకు వచ్చే బంధాలు కూడా బలవంతంగా చేరుతాయి, ఆనందాన్ని ఇస్తాయి. మీరు కూడా వారికి అండగా నిలవండి. ఈ కాలంలో ఏర్పడే సంబంధాలు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయి. కొత్త పరిచయాలు ఈ నెలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మీరు అనుకోని చోట ఒక గొప్ప వ్యక్తిని కలుసుకోవచ్చు. ఆయన మీ జీవితాన్ని మార్గదర్శకంగా మార్చవచ్చు. ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవసరాలు, దీర్ఘకాల సహాయాలు ఇవి ఏంటో ఈ దిశలో మీకు లాభం పొందే అవకాశం ఉంది. స్నేహపూర్వకంగా కూడని మౌనం మరియు మీకు ఎక్కువగా అవకాశం చెందబడతాయి. మీరు మాట్లాడే మాటలు మధురంగా ఉంటే మరింత మంది మీకు ఆకర్షణీయులు అవుతారు మరియు ఈ కాలంలో సామాజిక సేవల్లో పాల్గొనవచ్చు. దాన ధర్మాలు చేయాలని ఆలోచించవచ్చు. ఇది మీ మనసుకు శాంతిని ఇస్తుంది. మా కార్యక్రమాలలో పాలు పంచుకోవడం వల్ల కూడా మీరు అందరినీ స్ఫూర్తిగా నిలబడతారు. ఇది చిన్నగా కనిపించవచ్చు కానీ దాని ప్రభావం చాలా గొప్పదై మీ పేదవారికి సహాయం చేయడం, విద్యార్థులను గైడ్ చేయడం, స్వచ్ఛత కార్యక్రమాలలో పాల్గొనడం వంటివి చేస్తే అది మీకు మంచి పేరును తెచ్చిపెడుతుంది. ఇలా చేసే పనులన్నీ మీ మనసుకు ప్రశాంతంగా ఉంచుతాయి. మీరు అప్పుడప్పుడు ఎంతో గౌరవం పొందుతారు. విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల మీకు సూదికాలంగా ఉంటుంది. చదువు పట్ల మీరు ఆసక్తి మెరుగుపడుతుంది. మీరు చదివిన విషయాలను త్వరగా గుర్తుపెట్టుకోగలుగుతారు. సహకారం లభిస్తుంది. చురుకుగా తగిన ఫలితం మీకు కూడా వస్తుంది. ముఖ్యంగా ప్రాజెక్టులు వంటివి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీరు
పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నట్లయితే మంచి పురోగతిని నమోదు చేయగలుగుతారు. కొంతకాలంగా ఎదురు చూస్తున్న ఫలితాలు వీళ్ళల్లో సానుకూలంగా రావచ్చు. ఉన్నత కార్యక్రమాలకు మీ పేరు ఉండే అవకాశం ఉంది. ఇది మీకే కాదు, మీ కుటుంబానికి కూడా కారణం అవుతుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ నెల శుభసాయకంగా ఉంటుంది. మీరు కోరిన కోర్సు విశ్వవిద్యాలయంలో ప్రవేశిస్తారు, సాధించగలుగుతారు. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా విజయం లభించగలుగుతుంది, పొందే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పాలి. మీరు రాబోయే కృషికి దేవుడి ఆశీర్వాదం కూడా తోడుగా ఉంటుంది. మీరు పట్టుదలగా పనిచేస్తే ఎవ్వరూ ఆపలేరు. కానీ కొన్నిసార్లు మీకు అడ్డంకాలుగా కనిపించే మార్గాలు చివరికి మిమ్మల్ని విజయానికి తీసుకువెళ్తాయి. అందుకే నిరాశకు ఉండకుండా ముందుకు సాగాలి. మీరు మీ నమ్మకంగా ఉండాలి. మీరు చేసిన కృషికి తగిన ఫలితం ఇస్తుంది. చట్టపరమైన వ్యవహారాల విషయంలో మీనరాశి వారికి అనుకూల సమయం ఇది. కోర్టు కేసులు నడుస్తున్న వారికి కొంత ఉల్లాసటగా లభించవచ్చు. పాత సమస్యలు పరిష్కార దిశలోనికి చేరుతాయి. మీరు కోర్టుకు అనుకూలమైన మద్దతును పొందుతారు. ఇది చాలా కాలంగా ఎదురు చూస్తున్న విషయాలు అంటే ఇప్పుడు పరిష్కారానికి ఛాన్స్ ఉంది. న్యాయం మీ వైపు ఉండడం వల్ల మీరు అంశాలను ఉన్నాయి. ప్రయాణాల విషయానికి వస్తే ఈ నెలలో మీరు కొన్ని ప్రయాణాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవి వృత్తిపరంగా కావచ్చు, ఆత్మపరంగా కావచ్చు, లేదా కుటుంబ చర్య వల్ల కావచ్చు. మీరు చేసే ప్రయాణాల ద్వారా కొంత సానుకూల జ్ఞానం లభిస్తుంది. మీరు ఎప్పుడూ చూడని ప్రదేశాలను దర్శించవచ్చు. ఇది మిమ్మల్ని కొత్తగా ఆలోచనీయకంగా చేస్తుంది. ముఖ్యంగా పర్వతాల విదేశీ దేవాలయాలు ప్రాంతాలు మిమ్మల్ని ఆకర్షణీయంగా. చిన్న ప్రయాణాలు కూడా మనసుకు ఉల్లాసాన్ని, ప్రశాంతతని కలిగిస్తాయి. ఇది మీ అవసరమైన మార్గదర్శనం కూడా ప్రయాణాలలో లభించవచ్చు. ఎవరు ఊహించని విధంగా పరిచయాలు ప్రయాణంలోకి ఏర్పడతాయి. ఈ జూలై నెల మీకు ఎంతో బలాన్ని ఇస్తుంది. మీరు మీ మనశ్శాంతిని కోసం ధ్యానం, పూజ వంటివి చేయాలనుకున్న వారికి ఇవన్నీ కూడా మార్గదర్శక శాంతిని ప్రసాదిస్తాయి. దేవుడి పట్ల భక్తి మరింత మెరుగుపడుతుంది. మీరు ప్రార్థనలు చేసే ప్రతిరోజు కూడా మీరు ఆశ్చర్యకరమైన ఫలితాలను ఇస్తుంది. చిన్నవారి కోసం లేదా ఇంటి శుభకార్యాల కోసమే పూజలు చేయడం ద్వారా మీ ఇంటిలో శుభ వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి చేసే కార్యక్రమాలు మిమ్మల్ని భావోద్వేగపరంగా బలంగా ఉంచుతాయి. మీరు పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకోవచ్చు. దేవాలయాలు సందర్శించడం ద్వారా మిమ్మల్ని మీరు కొత్తగా సానుకుంటారు. కొత్త కాలంగా నిద్రలేని రాత్రులు ఆలోచనలతో ఉన్నవారు ఇప్పుడు శాంతిని పొందుతారు. పూజలు చేసిన తర్వాత వచ్చే సంతోషం మిమ్మల్ని మానసికంగా మిగిలిన రోజులు ప్రశాంతంగా ఉండగలుగుతారు. దేవుడిపై విశ్వాసం పెంచి ఈ కాలంలో మీరు మరింత ధైర్యంగా ముందుకు సాగాలని కోరుకుంటూ, అయితే ఈ శుభ ఫలితాలు కూడా మీనరాశి వారు కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు కూడా తీసుకోవడం మంచిది. ఆర్థిక విషయంలో ఆకస్మిక నిర్ణయాలు తీసుకోకుండా, ఈ విశ్రాంతి వల్ల చిన్నపాటి పొరపాట్లు జరుగుతకుండా చూసుకోండి. మీ మాట తీరు పాటించండి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మీలోని అతి సున్నితత్వం కొన్నిసార్లు ఇతరుల మాటలను తప్పుగా అర్థం చేసుకోవడానికి దారి తీసుకురావచ్చు. మీ ఆరోగ్యం బాగుండడానికి నిర్లక్ష్యం చేయకుండా ఉండండి. తప్పకుండా వ్యాయామం, సరైన ఆహారం తీసుకోవాలి. ఈ శుభ ఫలితాలని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. మీరు సానుకూల కృతజ్ఞత భావంతో ముందుకు సాగాలి. ఈ రాశికి అధిపతి గురువు కాబట్టి గురువారం నాడు విష్ణువును లేదా గురువారం ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు మరింత పెరుగుతాయి. పేదలకు గురువారం సహాయం చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 2, 9, 12, 16, 21, 27, 29. ప్రతికూలమైన తేదీలు 4, 7, 14, 18, 23, 25. ఇవి జూలై నెల మీన రాశి వారి రాశి ఫలితాలు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.